మనుషుల బర్త్డేలు చూసాము, అప్పుడప్పుడు పెంచుకున్న జంతువుల బర్త్డేలు చూసాము. కానీ చెట్టుకు బర్త్డే ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మనం చూడాల్సిందే. మేడిపల్లి మండల కేంద్రంలో ఓ రావి చెట్టుకు ఆదివారం మధ్యాహ్నం సమయంలో బర్త్డే చేశారు. ఎందుకని ఆరా తీస్తే గత సంవత్సరం కాలం క్రితం రోడ్డుపై ఉన్న వేప చెట్టు ఎంతో ఏపుగా పెరిగింది. ఆ వేప చెట్టు కింద ఎంతోమంది ఆశ్రయం పొందేవారు. వాణిజ్య వ్యాపార రంగాలకు సంబంధించిన వారు కూడా అక్కడ తమ పని చేసుకునేవారు. అయితే భారీ వర్షాల కారణంగా అక్కడ వేప చెట్టు కూలిపోయింది. దీంతో ఆ పక్కనే ఉన్న కృష్ణ అనే వ్యక్తికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జాతీయ రహదారిపై ఉన్న వేప చెట్టు పడిపోవడంతో చాలామంది ఉపాధి కోల్పోయారని, నిలువు నీడ లేకుండా పోయిందని బాధపడ్డాడు. గత సంవత్సరం ఇదే రోజున ఓ రావి చెట్టు అదే ప్రాంతంలో పెట్టాడు. అది ఏపుగా పెరిగి సంవత్సర కాలమైంది. ఈరోజు సంవత్సరం కావడంతో ఆ రావి చెట్టుకు బొట్టు, పసుపు పెట్టి ఓ క్యాండిల్ తీసుకొచ్చి కేకు పెట్టి ఆ కేక్ కట్ చేసి క్యాండిల్తో హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దీంతోపాటు ఎంచక్కా స్వీట్ తిన్నారు. ఆయన మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత ఎంత బాగుంటే అంత బాగుంటుందని, అయితే ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు పోవడం వల్ల అదే ప్రాంతంలో రావి చెట్టు పెట్టానని అంటున్నాడు. కృష్ణ చూపిన ఎంతో గొప్ప పనికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే చెట్లు అంతరించిపోవడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ చెట్టు నాటడమే కాదు దాన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని, అందుకే తన తోడబుట్టిన వాళ్ళలాగా చెట్టును తన సొంత ఇంటి మనిషిలా పుట్టినరోజు వేడుకలు నిర్వహించానని చెప్తున్నాడు. ఇది నిజంగా అభినందించే విషయమని అంటున్నారు స్థానికులు. మాది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం, మేడిపల్లి గ్రామం. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఒక రావి చెట్టుకి ఫస్ట్ బర్త్డే చేయడం జరిగింది. దానికి కారణం దేశవేణి కృష్ణ. అయితే పోయిన సంవత్సరం ఈదురుగాళ్లకు ఈ యొక్క రాజీవ్ రహదారి పైన ఉన్నటువంటి ఒక వేప చెట్టు, పెద్ద వేప చెట్టు, ఎంతోమందికి నీడనిచ్చినటువంటి వేప చెట్టు కూలిపోవడం జరిగింది. మరి దాని ప్లేస్లో మళ్ళీ ఈ రోడ్డు పొంట ఎండాకాలంలో ఎవరైనా వెళ్ళినప్పుడు మరి చేతులు తీర్చుకోవడానికి ఉంటుందని చెప్పి పోయిన సంవత్సరం దేశవేణి కృష్ణ ఈ యొక్క రావి చెట్టు నాటడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ఇది ఇంత పెద్దగా ఎదిగింది. అందుకోసం ఈరోజు దానికి ఫస్ట్ జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు